150 ఏళ్ల క్రితం పాలెగాళ్ళు అని ఉండేవారు. ఇతను తిరుపతి ప్రాంతానికి చెందిన కామాంధుడు. ఇతను కనిపించిన ప్రతి కన్యను దారుణంగా బలాత్కరించేవాడు. వాడికి తెలియకుండా ఎవరికైనా అమ్మాయికి పెళ్లి జరిగితే చంపేస్తాడు. ఈ అరాచకాలను ఆపడానికి అవిలాల అనే ప్రాంతంలో గంగమ్మ అనే అమ్మాయి పుడుతుంది. ఈ అమ్మాయి అమ్మవారి స్వరూపం అవ్వడంతో తన యవ్వనంలో ఎంతో అందంగా ఉంటుంది. ఈ దుర్మార్గుడి కళ్ళు ఈ అమ్మాయి మీద కూడా పడతాయి. దీంతో గంగమ్మ కోపంతో నేను 5 రోజుల్లో చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ 5 రోజుల్లోని గంగమ్మ 5 మారువేషాల్లో తిరుగుతుంది. మొదటిది బైరాగి వేషం, 2 బండ వేషం, 3 తోటి వేషం, 4 దొరవేషం. ఈ 5వదే పుష్ప మూవీలోని అల్లు అర్జున్ వేసిన మాతంగి వేషం. అయితే ఈ 4వ దొరవేషంలో పాలెగాన్ని చంపిన తర్వాత మాతంగి వేషంలో దళపతి భార్యను ఓదార్చుతుంది. 5 మారువేషాలు 5 రోజుల తర్వాత 6వ రోజున ప్రజలు ఉత్సవాల్లో భాగంగా సున్నపు కుండలను గుడిలో వదులుతారు. 7వ రోజు గంగమ్మ జాతరను జరుపుకుంటారు.